హలో ఫ్రెండ్స్, సిపి గేట్ 2022కు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ని మా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము. ప్రీవియస్ మోడల్ పేపర్స్ని ఒక సిరీస్ లాగా అప్డేట్ చేస్తూ ఉన్నాము. ఎంఎస్సి బాటనీకి సంబంధించినటువంటి ప్రీవియస్ మోడల్ పేపర్ని అప్డేట్ చేస్తున్నాను. దీనికంటే ముందు ప్రతి చిన్న అప్డేట్ మీకు తెలియాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ యొక్క గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అందులో జాయిన్ అయితే మీకు చాలా అప్డేట్స్ అనేటువంటివి తెలుస్తాయి. సో ఎంఎస్సి బాటనీ 2020 షిఫ్ట్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్, లైకెన్లను ఈ క్రింది వాయువు కాలుష్య సూచికగా ఉపయోగిస్తారు. సల్ఫర్ డయాక్సైడ్. సెకండ్ క్వశ్చన్, పక్సినియాలో 2 కేంద్రకముల సంయోగం చెందే స్పోర్ ఎలటోస్పోర్లు. థర్డ్ క్వశ్చన్, పెన్సిలిన్ను తయారు చేయుటలో ఉపయోగపడే పెన్సిలిన్ జాతి పెన్సిలిన్ నొటేటమ్. ఫోర్త్ క్వశ్చన్, ఆస్తమా జబ్బును తగ్గించుటకు ఉపయోగించే ఔషధం ఎపిడ్రిన్. ఫిఫ్త్ క్వశ్చన్, విభాజ్య కణజాలము ఉన్న సిద్ధబీజదం స్పోరోఫైట్ ఆంతోసిరాస్. సెవెంత్ క్వశ్చన్, ఇలేటర్స్ ఉన్న సిద్ధబీజదం మార్కాన్షియా. ఎయిత్ క్వశ్చన్, నీటంలో స్త్రీ సంయోగ బీజం వర్ధకము రకం చతుసిద్ధ భాజ వర్ధక రకం. నైన్త్ క్వశ్చన్, సైకస్ జాతి మొక్క ఆంధ్రప్రదేశ్లోని పొడి కొండలకు మాత్రమే పరిమితమైనది. సైకస్ బెడోమి. 10th క్వశ్చన్, లైకోపోడియం జాతి మొక్కలో మిశ్రమ ప్రసరణ స్తంభం ఉండును. లైకోపోడియం సెర్నం. 11th క్వశ్చన్, ఉభయత్ర పోషక ప్రసరణ స్తంభం లేని ప్రజాతి ఓస్మాండా. 12th క్వశ్చన్, లైకోపోడియం పురుష బీజకణంలో ఉండే కషాబాల సంఖ్య 2 కషాబాలు. 13th క్వశ్చన్, ఈ క్రింది వనలో రెక్కలున్న పరాగరేణువులు ఫైనస్. 14th క్వశ్చన్, వివృత బీజాల స్పోర్ని వర్గీకరణంలో లేని తరగతి టెరిడో పెర్మాప్సిడా. 15th క్వశ్చన్, వర్గ వికాసానుసరణ విధానం కాని వర్గీకరణము బెంతామ్ మరియు హుకర్. 16th, సూక్ష్మ సిద్ధబీజ మాతృకణం నుంచి ఒకే ఒక పరాగరేణువు అభివృద్ధి చెందుతుంది సైపరేసి. 17th క్వశ్చన్, హెపటైటిస్ బి వైరస్ నివారించటలో ఉపయోగించే మొక్క ఫిల్లెంతస్ అమరస్. 18th క్వశ్చన్, ప్లాస్మోడియం ఫాల్సిఫెరం నివారించడంలో ఉపయోగించే ఔషధము క్వినైన్. 19th క్వశ్చన్, ఈ వైద్య విధానంలో ఆయుష్కు సంబంధము లేనిది అలోపతి. 20th, టొరిడియస్ స్టార్చ్ నిల్వ ఆహార పదార్థంగా ఉంటుంది రొడోఫైసి. 21st క్వశ్చన్, సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్ర గుణము కలిగినది ఎక్టోకార్పస్. 22nd, కార యొక్క పురుష సిద్ధ బీజాశయం పేరు గ్లాబ్యూల్. 23rd క్వశ్చన్, పుట్టగొడుగులలో లభించని విటమిన్. 24th క్వశ్చన్, పుట్టగొడుగులలో అత్యధికంగా లభించే పోషక పదార్థము పొటాషియం. 25th క్వశ్చన్, వేరుశనగ మొక్కలో మచ్చ తెగులు కలిగించే శిలీంధ్రము సార్కోస్పోరా పర్సోనేటా. 26th, శిలీంధ్రములలో మ్యూకార్ ప్రజాతి ఏ ఉప విభాగంలో వర్తిస్తుంది బైగో మైకోటినా. 27th, వరి మొక్కలలో బ్యాక్టీరియల్ బ్లైట్ కలగజేయునది జాంతమోనస్ ఒరైజే. 28th, జెలీడియం నుంచి లభించినది అగార్ అగార్. 29th, నీలి ఆకుపచ్చ శైవలములలో కనకవచము దేనితో నిర్మితమై ఉండును మ్యూకోపెప్టైడ్. 30th, రేడియో ధార్మిక పదార్థ సూచికలో డిఎన్ఏను జన్యు పదార్థముగా రూపించిన శాస్త్రవేత్త హెర్సీ మరియు చేజ్. 31st, వివృత బీజాలలో అంకురచ్చదం యొక్క క్రోమోజోమ్ల స్థితికము ఏకస్థితికము. 32nd, అవృత బీజాల వర్గ వికాస రకము వర్గీకరణంలో ఏకదళ బీజాల స్థలము పురాతన ద్విదళ బీజముల మరియు అభివృద్ధి చెందిన ద్విదళ బీజముల మధ్య ఉంచబడినవి. 33, భారతదేశంలో బేనీ టైటైల్స్ ఎక్కడ విస్తరించి ఉన్నవి రాజమహల్ పర్వతాలు. బేనీ టైటిల్లేస్లో పత్రరంధ్రాలు అభివృద్ధి ఏ రకమునకు చెందినవి సిండెటో సిలిక్. 35, ఈ కుటుంబంలో ఎక్కువ సంఖ్యలో జాతులు ఉన్నవి ఆస్టరేసి. 36, ఈ కుటుంబంలో సయాతియం పుష్ప విన్యాసం ఉండును యూపర్బియసి. 37, రచయిత ఒక నమూనాను కానీ లేక మూలకంను వివరంనకు ఉపయోగిస్తూ నామకరణ రకముగా నిర్ధారించినట్లయితే ఆ రకము హోలోటైప్. 38, ఈ క్రింది వానిలో ఏ జన్యువు అవృత బీజంల వర్గ వికాస రకము వర్గీకరణకు చెందినది 16S స్మాల్ ఆర్ఎన్ఏ జన్యువు. 39, ఏ వర్గం టాక్సాన్లో ఏకలింగ పుష్పాలు ఉండును జియామైజ్. 40, ఏ వైరస్ జన్యు పదార్థము ఆర్ఎన్ఏగా ఉంటుంది టొబాకో మొజాయిక్ వైరస్. 41, ఈ క్రింది వానిలో అసంగత ద్వితీయ వృద్ధి దేనిలో ఉంటుంది బిగ్నోనియా. 42, ప్లాజ్మా త్వచం యొక్క ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ఎవరు ప్రతిపాదించారు సింగర్ నికోల్సన్. 43, కేంద్రక పూర్వ కణాల అనులేఖనంలో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏ ఉప ప్రమాణము ప్రారంభం నిర్ధారిస్తుంది సిగ్మా. 44, జన్యువులో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ డిఎన్ఏ వరుస క్రమాలలో బంధించి ఉండే స్థానము ప్రమోటర్. 45, ఈ పోషక పదార్థము పరాగరేణువు మొలకెత్తడానికి మరియు పరాగనాళము పెరుగుటకు ఉపయోగపడును బోరాన్. 46, లైనములో పోషక కణజాల నారలు ఏ పదార్థంలో నిర్మితమవుతాయి సెల్యులోస్. 47, ఈ క్రింది కుటుంబాలలో అంకురఛదము కలిగి ఉన్న కుటుంబము పోయేసి. 48, ఈ మొక్కలో అండద్వారం వైపు ఏర్పడే హాస్టోరియాలు ఉంటాయి ఇంపేషన్స్ రాయిలే. 49, ట్యూనికా కార్పస్ సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు షమిట్. 50, ఈ క్రింది వానిలో రూబీ ఏసియస్ రకానికి చెందిన పత్రరంధ్రాలు
పారాసైటిక్. 51. ఈ పిండకోశంలో 8 ధ్రువ కేంద్రకాలు ఉంటాయి. పెపరోమియా రకము. 52. ఎఫ్ఏడి ఫ్లావిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ అనుసంధానము కలిగినది. సక్సినేట్ డీహైడ్రోజనేజ్. 53. ద్విఫలదీకరణము కనుగొనినది ఎవరు? ఎస్ నవాషిన్. 54. ఈ ఎపోమిక్సిస్ విధానంలో స్థూల సిద్ధబీజ మాతృకణము పిండకోశము అభివృద్ధిలో పాల్గొనదు. హిరేషియం రకము. 55. నేల ఆమ్ల స్వభావమును తగ్గించుటకు ఏ పోషకమును ఉపయోగిస్తారు? కాల్షియం. 56. పత్తిలో వాణిజ్యరీత్యా ఉపయోగకరమైనటువంటి కేశాల రకము. ఏకకణయుత కేశాలు. 57. ఈ క్రింది వానిలో ఏ రంధ్ర ఫలకము అభివృద్ధి చెందిన రకము? ఏకరంధ్రయుత లేదా సరళ ఫలకాలు. 58. ఏ అండములో అండ వక్రత భాగము ఎక్కువగా ఉండి గుర్రపు డెక్క ఆకారంలో వంపు తిరిగి ఉండు? వక్రతమ అండము. 59. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 ఏ ఆర్ఎన్ఏ అనులేఖనంలో ఉపయోగపడును? ఎంఆర్ఎన్ఏ. 60. స్వచ్ఛమైన నీటి యొక్క నీటి సూక్ష్మం ఎంత? 0. 61. ఒక ద్రావణపు ద్రవీభవన సూక్ష్మం పెంచేది. ద్రావితము కల్పుట వలన. 62. ఇండోల్ ఎస్టిక్ యాసిడ్ IAA సంశ్లేషణంలో ఉపయోగపడే అమైనో ఆమ్లము. ట్రిప్టోఫాన్. 63. ఎంజైమ్ పోటీపడే నిరోధకతలో Km పెరుగును. 64. ఎంజైమ్ గతికత్వములో Vmax దీనిని తెలియజేయను. క్రియాత్మక ఎంజైమ్ పరిమాణము. 65. సమూహ బదిలీ సహ ఎంజైమ్నకు ఉదాహరణ. ఈ క్వశ్చన్కు అందరికీ మార్కులు కలపడం జరిగింది. 67. అమైలేజ్ ఎంజైమ్ ఉత్పత్తికి తోడ్పడే ఫైటో హార్మోన్ జిబురెలిన్. 68. పండ్లను పండించడానికి ఉపయోగపడే ఫైటో హార్మోన్ ఎథిలిన్. 69. వివిప్యారీ ఏ ఫైటో హార్మోన్ లోపం వలన కలుగును? అబ్సిసిక్ ఆమ్లం ABA. 70. ఏ పంట యొక్క దీప్తికాల తటస్థం? జియామిస్. 71. మొక్కల ఒత్తిడి సమయంలో ఏ అమైనో ఆమ్లం ఉత్పత్తి కాదు? ఫినైల్ అనలిన్. 72. C4 కిరణజన్య సమయక్రియలో CO2 గ్రహించే రసాయన పదార్థము. పెప్ పాస్పో ఇనైల్ పైరువేట్. 73. ఈ క్రింది వానిలో C4 కిరణజన్య సమయక్రియ మొక్కలలో సంబంధము లేనిది. నాళిక పుంజకోశ కణములో కాంతి వ్యవస్థ అయి ఉండదు. 74. పైరువేట్ నుండి పాస్పో ఇనాల్ పైరువేట్గా మారడానికి ఎన్ని ATPలు కావలను? 2. 75. NADP నుండి NADPH మారడానికి కావలసిన ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్ల సంఖ్య ఎంత? 2 ఎలక్ట్రాన్లు 1 ప్రోటాన్. 76. ఈ క్రింది పదార్థంలో శ్వాసకోశ కోషంట్ 1 కంటే తక్కువగా ఉండును. కొవ్వు ఆమ్లాలు. 77. గ్లైకాలసిస్లో ఉత్పత్తి అయ్యే నికర ATPల సంఖ్య ఎంత? 2. 78. పెంటోస్ ఫాస్ఫేట్ మార్గంలో ఉత్పత్తి అయ్యే రైబోస్ 5 ఫాస్ఫేట్ ఈ క్రింది వాటిలో దేని పూర్వగామిగా ఉపయోగపడను? రైబోస్ మరియు డిఆక్సిరైబోస్ యూనిట్స్. 79. నత్రజని స్థాపన చేసే అవాయు బ్యాక్టీరియా క్లాస్ట్రీడియం. 80. అజోలా మొక్కలో ఉండే నత్రజని స్థాపన నీలి ఆకుపచ్చ శైవలము అనాబినా. 81. నైట్రేట్ రిడక్టేజ్ ఎంజైమ్లో ఉండే పోషక మూలకము మాలిబ్డినం. 82. ఈ పోషక మూలకం లోపం వలన మొక్కలలో చిన్న ఆకు తెగులు ఏర్వచ్చును. జింక్. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని యొక్క రీసాల్వింగ్ సామర్థ్యము 0.2 nm. 84. కేంద్రక పూర్వజీవులలో ఉండే రైబోజోమ్ చిన్న ప్రమాణంలో ఉండే rRNA రకము 16S rRNA. 85. కేంద్రక పూర్వజీవుల DNA ప్రతికృతిలో ఏర్పడ్డ RNA ప్రారంభకంను తొలగించు DNA పాలిమరేజ్ ఎంజైమ్ DNA పాలిమరేజ్ 1. 86. ఇన్ DNA రిప్లికేషన్ DNA ప్రతికృతిలో 2 DNA పోచలను వేరు చేసే ఎంజైమ్ హెలికేజ్. 87. 3 సంకేతాలు కలిగి ఉన్న అమైనో ఆమ్లము ఐసోల్యూసిన్. 88. హెటిరోక్రోమాటిన్లో ఏ హిస్టోన్కు 3 మిథైళ్లు ఉండును? హిస్టోన్ 3. 89. సమ విభజనలో ఏ దశలో క్రోమోజ్ అధికముగా సాంద్రీకరించబడడం జరుగుతుంది? మధ్యస్థ దశ మెటాఫేజ్. 90. క్షయకరణ విభజనలోని ఏ ఉపదశలో వినిమయం జరుగుతుంది? పాకిటిన్. 91. ట్రైజోమిక్స్లు ఏ ముక్కలో మొట్టమొదటిసారిగా కనుగొన్నారు? దతురా స్ట్రామోనియం. 92. ట్రిటికమ్ ఎస్టివం మొక్కల్లో షట్స్థితిక క్రోమోజోమ్ల సంఖ్య 42. 93. ద్విసంకరణ పరీక్షా సంకలనంలో జన్యువుల స్వతంత్ర విహరణం చెందే నిష్పత్తి 1:1:1:1. 94. లాక్ ఒపెరాన్ జన్యు నియంత్రణలో ఏ పదార్థం ప్రేరకంగా ఉపయోగపడును? అల్లోలాక్. 95. ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ను మొట్టమొదట ఏ మొక్కలో కనుగొన్నారు? జియామేజ్. 96. అంతర్గత ఎపిసాసిస్కు చెందిన జన్యు నిష్పత్తి 9:3:4. 97. ఈ క్రోమోజోమ్ ఉత్పరివర్తన రకము ఒకే క్రోమోజోమ్లో జరగదు. అనంతరాలు. 98. అమైనో గ్రూపు ఉండని నత్రజని క్షారము థైమిన్. 99. నిజకేంద్రక జీవుల DNA ప్రతికృతిలో ప్రధానమైన పోచ ప్రతికృతికి తోడ్పడే DNA పాలిమరేజ్ ఎంజైము DNA పాలిమరేజ్ పాల్ E. 100. P53 ప్రధాన యాంటీట్యూమర్ ప్రోటీన్ ఏ జన్యువును క్రియావంతం చేస్తుంది? P21.
సో ఇది ఫ్రెండ్స్ బాట్నీకి సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి వీడియో కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నేమ్స్ ఎక్కువ కామెంట్ రూపంలో వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోని చేస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.